మరి చాలా కష్టంగా ఉంది మేడం వినడానికి. ఎంత దారుణం అంటే, నిజంగా హానెస్టీగా ఉన్న హస్బెండ్స్ ఈ రోజున సమాజంలో బతకడానికి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఏంటంటే, 12 ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి, తను ఏదంటే అది ఛాన్సెస్ ఇస్తూ వచ్చాడు. కెరియర్‌లో సెటిల్ అవ్వమన్నాడు. ఈ రోజున 1 వీక్ నుంచి పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ, నాకు న్యాయం జరగడం లేదండి అంటే, నిజంగా అతను చెప్తున్నవి నిజాలు. ఎందుకంటే, ఒక అక్రమ సంబంధం ఒక వైఫ్‌కి ఉంటే, పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి ప్రూవ్ చేయడం చాలా కష్టం. అది మీరు వీడియోలు తీసుకెళ్ళినా, ఫోటోలు తీసుకువెళ్ళినా, ఏం తీసుకెళ్ళినా ఇన్ని సాక్ష్యాలున్నా. సుప్రీంకోర్టు ఇట్లా అనింది కదా! లానే ఎత్తేసారు కదా! కాబట్టి మేము అడల్టరీ మీద కేసులు పెట్టలేము అని. 2 ఆ అమ్మాయే నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను వితౌట్ డైవర్స్ అని అంటుంటే, ఆవిడ అన్నదే చెల్లదు. మీరు ఇంకేదైనా ఎవిడెన్స్‌లు తీసుకురండి పెళ్లయినట్లు అంటే, ఎక్కడి నుంచి తీసుకొనొస్తారు? కనీసం వాళ్ళు అడ్మిట్ అయినప్పుడన్నా దాన్ని ఒక అది ఫ్యాక్ట్ కాబట్టి దాన్ని కనీసం కేసు రిజిస్టర్ చేస్తే ఈ రోజున సూసైడ్ చేసుకోకుండా ఒక వ్యక్తిని ఆపడానికి అవకాశం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మా స్టేజ్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కనీసం అట్లా అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక దయచేసి వాటి మీద ఒక కేసు అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున ఈ స్టేజ్ దొరికింది కాబట్టి అతను సూసైడ్ నుంచి ఏదో బయటపడి ఇక్కడికి వచ్చాడే తప్ప లా పరంగా ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది. 2 కోర్టుల్లో కేసులేయడం. సార్ ఇందాక అన్నారు. అలాగే బయట వాళ్ళు కూడా అనుకుంటారు. చాలా ఈజీగా డైవర్స్ వస్తాయని. ఎందుకంటే ఆ అమ్మాయి మనకి ఫోటోలు చాలా ఈజీగా ఉన్నాయి. పర్ఫెక్ట్ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని. ఒకవేళ ఆ ఫోటోలు లేకుండా ఆ అబ్బాయి వస్తే మనం నానా రకాల క్వెషన్స్ వేసి ఆ అబ్బాయిని నీకేదో అనుమానం ఉండుంటది. నువ్వే ఇది అన్నయ్య, అక్క అని పిలిచిన వాళ్ళని కూడా అంటామని మేము మాక్సిమం ట్రై చేస్తాం నాన్న. నిజం కనిపెట్టడం కోసం. నువ్వు మాకు ప్లాస్టర్ ఏసేసావు. ఇదిగోండి ఫోటోస్ అని ఇచ్చి. అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయి ఫోటోసు. ఆ అమ్మాయికి వేరే పలానా వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అని. ఎంత హీనమైన సమాజంలో ఉన్నామంటే, అక్రమ సంబంధాన్ని కూడా ధైర్యంగా చెప్పుకోలేక, అన్నయ్య, అక్క, చెల్లి అని పిలుచుకునే సభ్య సమాజంలో మనం ఉంటున్నాం. ఇలాంటి వాళ్ళని ఎవరు తరిమి కొట్టాలో నాకు అర్థం కావట్ల. ఇతనేం తప్పు చేశాడు? ఒక భర్తగా, ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా, 3 పిల్లలకి అతని బాధ్యత నిర్వహించటం తప్ప ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెవల్యూటివ్‌గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కనీసం అవి ఎవరో ఒకళ్ళు చూసినప్పుడు లీగల్ డిపార్ట్మెంట్‌లకి సంబంధించి రియలైజ్ అవుతారు. ఎవరో అతుల్ సుభాష్ చనిపోవడానికి రెవల్యూటివ్‌గా వచ్చి మళ్ళీ ఆగిపోయింది. అలానే అందరిని చచ్చిపోమని చెప్పలేం గదా! ఒక చట్టం వచ్చిందంటే అది చాలా ఆలోచించే తీసుకొస్తారు. అవి ఇంత దారుణంగా మిస్‌యూజ్ అవుతున్నప్పుడు మహిళల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చే చట్టాలు ఇలాంటి మహాతల్లుల వల్ల రేపటి రోజున ఆ మిస్‌యూజ్ అవుతున్నాయని మళ్ళీ వాటిని లిబరల్ చేసేదానికి అవకాశం ఉంది. దయచేసి నిజంగా సఫర్ అయ్యే అమ్మాయిలు మాత్రమే కేసులు ఫైల్ చేయండి. నిజంగా సఫర్ అయ్యే అమ్మాయిలు ఇలా ఫాల్స్ పనులు చేసే అమ్మాయిలకి అగైనెస్ట్‌గా ఉంటే మీకు న్యాయం జరిగిద్ది. ఇలా ఒక అబ్బాయి బాధితుడు ఉన్నప్పుడు జెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కర్మ ఏంటంటే లేడీస్‌కి ఉన్నంత సపోర్ట్ జెంట్స్‌కి ఉండదు. వాడు మగాడు వాడు జావని. వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఏమన్నా చెయ్యొచ్చు. నిజంగా ఈ రోజున మగాళ్ళనే ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి దిగజారిపోతుంది. ఆ చట్టాలు మిస్‌యూజ్ అయితే కనుక వాటిని ఎప్పుడన్నా మళ్ళీ అమెండ్ చేస్తే మళ్ళీ అలాంటి చట్టాలు తెచ్చుకోవడం మహిళలకి చాలా కష్టం అవుతుంది. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా అడల్టరీ కేసు రిజిస్టర్ అయితే బావుంటదని నా ఉద్దేశం. ఎందుకంటే అవి విచ్చలవిడైపోయింది. ప్రతి ఫ్యామిలీలో ఒక 3 ఫ్యామిలీస్ చూస్తే ఒక ఫ్యామిలీ అక్రమ సంబంధాలతోటి రోడ్డు మీదకొస్తున్నాయి. స్వేచ్ఛగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇంకా మ్యారేజ్ సిస్టమ్ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ఎందుకు? కేసులెందుకు? ఎవరి ఇండివిడ్యువల్ లైఫ్ వాళ్ళు ఖచ్చితంగా కలిసుంటే కలిసుండండి, విడిపోతే విడిపోండి. ఒక కేసులో ఏదో కాంపెన్సేషన్ ఇచ్చేయండి, వదిలేయండి. 5 కేసులెందుకు? దీని మీద ఖచ్చితంగా లీగల్ డిపార్ట్మెంట్ కొంత రీథింక్ చేస్తే బావుంటదనేది నా ఉద్దేశం. నాన్న మీరు మమ్మల్ని నమ్ముకొనొచ్చారు. మీ కేస్ అంత ఈజీ కాదు. మీ డైవర్స్ అంత ఈజీ కాదు. మీరు ఆ అమ్మాయి మీద కేసు వేయడం అంతకంటే ఈజీ కాదు. అది అందుకే ఇంతసేపు మాట్లాడాల్సొచ్చింది. నువ్వు ఏదైతే అన్నావో ఈజీ కాదు అని అది నిజం. కానీ ఇందాక సార్ చెప్పారు చూసారా? ధైర్యంతో పోరాడాలని. నీలాంటి వాళ్ళు కూడా పోరాడకపోతే ఎట్లాగా? సూసైడ్ చేసుకుంటే ఎవరికి నాన్న లాసు? ఇంకేం నీకే చేసాం మేడం? కదా! మీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోలా. నీ పిల్లల పరిస్థితి అట్లా ఉంది. ఒక తప్పు చేసిన అమ్మాయి కాళ్ళు రెగరేసుకొని తిరుగుతుంది. తప్పు చేయనోడు కదా కాళ్ళు రెగరేయాల్సింది. అర్థమవుతుందా? ఆ అమ్మాయి డైవర్స్ ఇస్తాను అనటం వేరు, ఇవ్వటం వేరు. ఆ అమ్మాయితో డైవర్స్ కావాలి నీకు. అంతేనా? ఆవిడివ్వదు. ఎందుకంటే 3 పిల్లల కాంపెన్సేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆవిడకి. మీ దగ్గర నుంచి రూపాయి ఉందో, రూ. 2 ఉందో ఏదో ఒకటి పెండడమే ఆవిడకి కావాల్సిన పరిస్థితి. ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు.
నెక్స్ట్ మీరు పిల్లల్ని అడిగితే కనుక చైల్డ్ కస్టడీ రూపంలో అలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయికి పిల్లల్ని ఇవ్వరు. మీరు ఒక్క 6 months కష్టపడ్డారంటే పిల్లలకు పూర్తి కస్టడీ మీకు వస్తుంది. మరి ముగ్గురు పిల్లల్ని మీరు పోషించుకోగలరా? ఇది కొంచెం ఆలోచించుకోండి. మీకు కావాలి అంటే ఇక్కడ మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, చైల్డ్ కస్టడీ ఫైల్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఏదన్నా ఫాల్స్ కేసులు వేస్తే ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి మాట్లాడతాం. ఓకేనా? అంటే మీకు ఒక ఫ్రీ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తే మీరు ఫైటింగ్ అయితే చేస్తారుగా, సూసైడ్ అటెంప్ట్ అయితే చెయ్యరుగా. చాలా మందికి తెలియని ప్రొసీడింగ్స్, లీగల్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మా స్టేజ్ దొరికింది, రమ్య గారు దొరుకుతారు, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి సార్ దొరికేస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఓకే, మేము చేయగలిగినంతే చేస్తాం. కానీ కొన్ని ఫైటింగ్స్ లీగల్గానే చేయాలి. ఇప్పుడు ఇతను మార్నింగ్ నుంచి ఇప్పుడు 11:30, 12 అవుతుంది, నైట్ షూట్ నడుస్తున్న టైంలో కూడా అతను వెయిట్ చేసి ఒక న్యాయం కోసం వెయిట్ చేస్తున్నాడు. అలానే అన్ని కేసులు మేము ఫైల్ చేయలేము. మీకు చాలా సందర్భాల్లో చెప్పాము అన్ని చోట్ల. ఎందుకంటే ఇది కొంత జిడ్డు కేసు. ఆవిడ అంత ఈజీగా డైవర్స్ ఇచ్చే టైపు కాదు. ఇస్తాను అనటం వేరు. ఆ అమ్మాయి ఇతను కనుక కరెక్ట్ ఫైటింగ్ చేస్తే ఈ ఫొటోస్ తోటి ఈజీగా డైవర్స్ వస్తాయి. 100% మీరు గెలుస్తారు. 2 చైల్డ్ కస్టడీ కూడా వస్తుంది. కానీ ఫైట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు కరెక్ట్గా చేస్తారు? లీగల్గా అతను అడ్వకేట్లు పెట్టుకోలేని పొజిషన్లో ఉన్నాడు. ఈయన మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు యాక్చువల్గా ఇలా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లీగల్ సెల్ అథారిటీ ఒకటి ఉంటుందండి. మీకు మా ఎపిసోడ్లో ఆ 2 వీడియోస్ టెలికాస్ట్ చేస్తాం. తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళ ఫోన్ నెంబర్ అతనికి ఇస్తాను, కుదిరితే ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళతో. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇతనికి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. అలాగే నేషనల్ ఫోన్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, అవి 2 తెలుగు స్టేట్లో, అసలు ఇండియా వైజ్ అది నేషనల్ నెంబరు. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ లోకల్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ లోకల్ అథారిటీ వాళ్ళ యొక్క లీగల్ సెల్ వాళ్ళది మీకు నెంబర్ ఇస్తారు. ఫ్రీ లీగల్ అడ్వకేట్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. చాలామంది కన్ఫ్యూజు, ఫ్రీ లీగల్ అడ్వకేట్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేరు, పోలీస్ స్టేషన్స్లో విక్టిమ్ సైడ్ ఉండేవాళ్ళు. ఇవి ఏ కేసుల్లోనన్నా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులకి లీగల్ సెల్ అథారిటీ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసే అడ్వకేట్స్. వీళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉంటారో ఆ కోర్టులో సర్వీస్ చేయడానికి. అంటే వీళ్ళకి ఈ కేసు చేయడం వల్ల వాళ్ళకి కొంత నామినల్ ఫీజు ఒకటి గవర్నమెంట్ అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. క్లయింట్స్కి ఫ్రీ సర్వీసు. అన్ని చోట్ల రమ్య గారే ఉండవసరం, అన్ని చోట్ల ఫ్రీ సర్వీస్ చేసే అడ్వకేట్లు దొరకాల్సిన అవసరం లేదు. జ్యుడిషియరీ సిస్టమ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న ఈ ఫ్రీ లీగల్ సర్వీస్ని మీరు యూజ్ చేసుకోండి. అర్థమవుతుందా? ధైర్యంగా ఫైట్ చేయండి. మీ కేసులు మీ ఇప్పుడు నెంబర్ ఇస్తానండి మీకు. ఒకసారి కుదిరితే ఆయనతో కూడా మాట్లాడతాను నేను. మేడం 1 minute అండి. సార్ నమస్తే అండి, అడ్వకేట్ రమ్యని మాట్లాడుతున్నాను సార్. మేడం నమస్కారం మేడం. సార్ ఇది మన హిట్ టీవీ ప్రోగ్రాంలో ఇది కథ కాదు జీవితానికి ఒక వ్యక్తి వచ్చారు సార్. అది ఎంత హానెస్టీ కేసు అంటే నిజంగా మాకు చాలా బాధేస్తుంది. భర్తలు ఇంత దారుణంగా సఫర్ అవుతున్నారా అని. ఆ అబ్బాయి ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, 12 years మ్యారిటల్ రిలేషను, 3 పిల్లలు ఉన్నారు సార్. 1 year నుంచి అన్నయ్య చెల్లి అని పక్కింటి వాళ్ళు ఎవరితో అయితే పరిచయం ఉందో ఆ అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది. ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర, ఫొటోస్ కూడా ప్రొడ్యూస్ చేశాడు అతను. కాకపోతే ఫైనాన్షియల్గా చాలా పేదవాళ్ళండి. సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళు ఎవరో చెప్పారట, హిట్ టీవీకి వెళ్ళండి అక్కడ న్యాయం జరిగిద్ది అని. అతను అడ్వకేట్లని పెట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్తే 1 week బ్యాక్ అడల్టరీ కేసులు వేయడానికి లేదయ్యా అని అమ్మాయిని ఆ బాయ్ ఫ్రెండ్ని పిలిపించారట. పిలిపిస్తే మేము సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నదంట అమ్మాయి. సో డైవర్స్ గురించి అడిగితే నేను డైవర్స్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకొని 3 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. 2 months అవుతుందా నాన్న. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వ్యక్తిని మనం ఇక్కడ తీసుకొచ్చి మన వాళ్ళు అయితే ప్రొటెక్ట్ చేసి తీసుకొచ్చారు సార్. అతనికి కావాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు చాలా కేసులు రిఫర్ చేసాం. మీరు 100% మన జ్యుడిషియరీ తరపు నుంచి లీగల్ సెల్ నుంచి సర్వీస్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం అతనికి ధైర్యం, మీరు మాట్లాడితే కొంచెం ధైర్యం ఉంటుందని నేను మీకు ఫోన్ చేశాను సార్. ఇంత ఆడు టైంలో మీకు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యారు. మా షో తరపు నుంచి కళ్యాణ్ సారు, మేడం శ్రీవాణి గారు, నేనైతే థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇతని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు చేసే సేవలో మాది ఎంత మేడం. మీరు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. హిట్ ద్వారా ఎంతో మందికి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. జ్యుడిషియల్ గా మేము కూడా గవర్నమెంట్ తరఫు నుంచి హెల్ప్ చేస్తాం మేడం. సార్ ఇట్లా ఒక ఫైనాన్షియల్ గా పెట్టుకోలేని వాళ్ళకి అసలు మన జ్యుడిషియరీ లీగల్ సెల్ ఏం చేస్తుంది ఒక్కసారి చెప్తారా సార్? మేడం లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కోర్టులో, ప్రతి మండల కోర్టులలో, తాలూకా కోర్టులలో కోర్టు ఉంటాయి కదా మేడం, దాంట్లో ఒక సెల్ అనేది మా
అంటూ ఒక కోర్టు ఉంటది మేడం. సూపర్. మా కోర్టు మా లక్ష్యం ఏంటంటే మేడం, మేము లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళము, మా సంస్థ జడ్జిలు డైరెక్ట్ గా జడ్జిలే దగ్గర కూర్చుంటారు మేడం. జడ్జిలతోనే ములాఖాత్ అవుతుంది. వీళ్ళు అవును. ములాఖాత్ అయ్యి ఇరు పక్షాలను పిలిపించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మేడం. మేము ఇచ్చే మా జడ్జిలు వాళ్ళు ఇచ్చే ఆర్డర్ ఈక్వల్ సుప్రీం కోర్టు పోయినా గానీ మాదే సక్సెస్ మేడం అవార్డు. సూపర్ సార్. కాకుండా మా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళని కూడా మేము ఏం చేస్తామంటే, మా సంస్థ వాళ్ళు లోక్ అదాలత్ ను కూడా 3 నెలలకు 6 నెలలకు లోక్ అదాలత్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా మేము కేసుల్ని సాల్వ్ చేస్తాము. 24/7 మా దగ్గరికి ప్రతి జిల్లా వైజ్ గా ఉన్నది మేడం. ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే వాళ్ళకు ₹1 కూడా ఛార్జ్ లేకుండా ఫ్రీ అడ్వకేట్ ని, ఫ్రీ లీగల్ అడ్వైజ్ ని ఇస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీ పేరు చెప్పొచ్చా? పర్లేదా? పర్లేదు మేడం. నా పేరు రామారావు మేడం. నేను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేక విభాగం రాష్ట్ర సభ్యుని మేడం. నేను సార్ మీరు నాకు పరిచయం ఉన్నారు కానీ మా వ్యూయర్స్ కి తెలియాలి. ఎందుకంటే నేను ఇప్పటికీ మీకు చాలా కేసులు రిఫర్ చేస్తే మీరు ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఆ క్లయింట్స్ మాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు, మేడం మీరు రిఫర్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ అండి, గవర్నమెంట్ వాళ్ళే, మాకు మీడియేషన్ ద్వారా, ఇప్పుడు జడ్జెస్ మీడియేషన్, మేము ఇచ్చే మీడియేషన్ వేరు, మీరు ఇచ్చేది వేరు ఉంటుంది కదా సార్. సో మీడియేషన్ ద్వారా కూడా మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం అని చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి. సందర్భంగా సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి గారు, డిస్ట్రిక్ట్ జడ్జి సీజన్ జడ్జి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో అనేక మీడియేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినాము. కోర్టు జుడిషియల్ ఏమంటుందంటే మేడం, సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గానీ అనేక కేసులు కోర్టులో వస్తున్నాయి, పెండింగ్ అవుతున్నాయి. కాబట్టి కోర్టు కాకుండా ఇంత ముందు పెద్దరాయుడు రచ్చబండ అంటారు చూడండి, ఆ టైప్ లో మేమే మా లీగల్ సర్వీస్ అథారిటీ మా మెంబర్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో, చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇటువంటి వాళ్ళని మేము మీడియేషన్ సెంటర్ లో కంప్లైంట్ తీసుకొని ఇరు పక్షాలను పిలిపించి మేము ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాం మేడం. కోర్టుకు పోకుండా మేము క్లోజ్ చేస్తున్నాం 90%. సూపర్ సార్. సార్ మా వ్యూయర్స్ అందరూ ఇది వింటారు. దీన్ని ఒక విడిగా బిట్ గా కూడా వేస్తాం సార్. అలాగే మీ నెంబర్ అతనికి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కొంచెం ధైర్యం చెప్పండి సార్ అతనికి. 100% మేడం. ఇప్పుడు మీకు నెంబర్ ఇచ్చింది ఈ సార్దే, మీకు సార్కి కలవండి, ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ఏ ప్రాబ్లం ఉంది? ఎక్కడ మీరు ఉండేది? కానాజీగూడ అలవాలి సార్. కాలాజీగూడ అలవాలంటే మీకు మల్కాజ్గిరి కోర్టు వస్తుంది. అవును సార్. మల్కాజ్గిరి కోర్టులో మీకు ఏం న్యాయం కావాలన్నా మా లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టు ఉంటది. మా జడ్జి గారు కూడా మాకు అందుబాటులో ఉంటారు. మీరు ఎప్పుడు వెళ్ళాలనో మాకు చెప్పండి. మేము అక్కడ కోర్టు దగ్గరికి వెళ్తే ఒక అప్లికేషన్ రాయండి. మీ భార్యను పిలిపిస్తారు, ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయమని చెప్తారు. ఒకవేళ వినకపోతే నీ తరఫున గవర్నమెంట్ నుంచి కూడా మేము అడ్వకేట్ ని పెడతాము, ఫైట్ చేస్తాం. 100% సక్సెస్ ఉంటది. ఇది పెద్ద సంస్థ. నీకు న్యాయం జుడిషియల్ అంతా మీకు పేదవారి కోసమే లీగల్ సర్వీస్ అథారిటీ ఉన్నది. 100% ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా నెంబర్ రాసుకోండి. రేపు మార్నింగ్ చెయ్యండి వీళ్ళకి 11 తర్వాత. రామారావు గారు పేరు. సో నైస్ మేడం. అంటే ఇది సచ్ అన్ అవేర్నెస్ థింగ్ మేడం. అంటే చాలా మందికి తెలియదు, నాకే తెలియదు చాలా. ఇప్పుడు మీరు చెప్పింది చాలా వరకు, అంటే ఇంత గవర్నమెంట్ తరపు నుంచి ఇంత ముందు చూపు ఉందా, ఇంత హెల్ప్ ఉందా పేదవాళ్ళకి? సగం మంది అడ్వకేట్లకే తెలియదు సార్. కనిపెట్టి నేను యాక్చువల్గా మనకి ఇక్కడ చాలా హెవీ వర్క్ అవుతుంది కదా, గబుక్కున ఎమోషనల్లో మాట ఇచ్చేస్తున్నాను. అవి చేయాల్సి వచ్చినప్పుడు చాలా బర్డెన్ అవుతుంది, ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు. మన ఈ మధ్య హైకోర్టుకు వెళ్ళినప్పుడు లీగల్ సెల్ అథారిటీ వాళ్ళది అదే మనం ఎప్పుడు చెప్తున్నాం, లోక్ అదాలత్కి వెళ్ళండి, మీడియేషన్ సెంటర్కి వెళ్ళండి, లేదా జడ్జి గారిని అడగండి, మీరు ఫైనాన్షియల్గా వీక్గా ఉంటే ప్రొవైడ్ చేస్తారు అని. ఇంతకంటే బంపరు లీగల్ సెల్ జ్యుడిషియరీ ఉంది. ఇది మ్యాక్సిమం అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో మనం ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు. నాకు భలే అనిపించింది, మేడం మీరు అంత చేస్తున్నారు, మేము ఉన్నాం కదండి, మాకు రిఫర్ చేయండి. అన్ని కోర్టులకి మీరు వెళ్ళటం ఇదంతా వర్కౌట్. ఇంకా ఎప్పటి నుంచి వాళ్ళు ఎవరు పట్టుకుని వాళ్ళు మనకి ఒక ఎపిసోడ్ కూడా ఇస్తామన్నారు సార్ జడ్జెస్తో పాటు. మేబీ అది హిట్ టీవీలో విడిగా టెలికాస్ట్ చేయడానికి మేము చూస్తాం. మేడం ఇప్పటికీ ఈ లీగల్ సెల్ అథారిటీస్ వాళ్ళకి మన షో చూసినప్పుడు ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి. మనం బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం ఇక్కడ స్టేజ్ ద్వారా. ఇన్ కేసు మీరు కోర్టులో అన్ని చోట్ల, ఎందుకంటే చాలా ఎపిసోడ్స్లో నేను రిక్వెస్ట్ చేశాను, అన్ని చోట్లకి మేము వెళ్ళలేకపోతున్నామండి, మీరు ఎక్కడైనా జూనియర్స్ ఉన్న వాళ్ళు కింద కామెంట్స్ పెడితే వీళ్ళ కేసు రిఫర్ చేసుకోండి అని. వాళ్ళు రియాక్ట్ అయ్యారండి. యాక్చువల్గా లీగల్ సెల్లే ఉంది కాబట్టి మేము అట్లాంటి ఏమైనా కేసులు వస్తే కనుక మాకు రిఫర్ చేయండి మేడం, ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇస్తామని వాళ్ళు మన జ్యుడిషియరీ తరపు నుంచి. కాబట్టి ఇప్పటికీ నేను ఒక 10 కేసెస్ దాకా రిఫర్ చేశానండి. వాళ్ళు అందరికీ సర్వీస్ ఇచ్చారు. అది జ్యుడిషియరీ కాబట్టి వాళ్ళకి ఎన్ని కేసులు వస్తే వాళ్ళ సర్వీస్లో అంత పర్ఫెక్ట్ వాళ్ళు వర్క్ చేస్తున్నట్లు లెక్క. మీకు 100% వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ లీగల్ ఎయిడ్ అయితే దొరికిద్ది. మీరు ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంటే అక్కడ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తారు.
మీరు దయచేసి డైవర్స్ కేసు ఫైల్ చేయండి, చైల్డ్ కస్టడీ వేయండి. మీ వైఫ్ ఏదైనా ఫాల్స్ కేసులు వేస్తే కూడా ఆ కేసులకు కూడా మీకు వీళ్ళు 100% సపోర్ట్ ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా తేడా వస్తే నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. సరేనా? మా స్టేజ్ తరపు నుంచి మీ ముగ్గురు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దయచేసి మీరు ఏమి సూసైడ్ అటెంప్ట్ చేయకండి. నాన్న మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, 100% ఇప్పుడు ఆయన ఏదైతే మాట ఇచ్చారో లీగల్గా అదే జరిగిద్ది అక్కడ. సరేనా? మీరు ధైర్యంగా ఫైట్ చేయండి. ఒకటి మీడియేషన్ చేస్తారు, ఆ అమ్మాయిని పిలిపిస్తారు, సెటిల్మెంట్ చేసి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించడానికి చూస్తారు. ఇన్ కేస్ ఆవిడ ఒప్పుకోకపోతే మీకు తరపు నుంచి అన్ని కేసులు చేసి పెడతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త. జాగ్రత్త అండి. సో చక్కగా ఇక డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఇంత ధైర్యాన్ని ఇచ్చారు. హ్యాపీగా మీరు పోరాడండి, మీ పిల్లల్ని మీరు తెచ్చుకోండి, మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఉండండి. ప్లీజ్ ఇంకెలాంటి వేరే ఆలోచన లాంటివి ఏం పెట్టుకోవద్దు. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేడం వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి. మనం ఎంత హార్డ్ టైంలో ఫోన్ మిడ్ నైట్ తీసారంటే హ్యాపీ. నిజంగా వాళ్ళ సర్వీస్ బాగుంది. సో ఇప్పుడు నేను టెలికాస్ట్ చేసే మేము ఇచ్చే ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అందరికీ మేబీ వాళ్ళ నెంబర్లు ఇవ్వలేం, వాళ్ళ కాంటాక్ట్ అయితే మీకు ఆ నెంబర్లు దొరికేస్తాయి. మేము ఇవ్వడం కంటే కూడా వేరే ఎపిసోడ్ చేస్తాము, అప్పుడు వాళ్ళ నెంబర్లు ఇస్తారో ఆ నెంబర్కి డైరెక్ట్గా చేద్దరు. కానీ శివకుమార్ గారు వచ్చినప్పుడు నాకు ముందు వెనక ఎవరు లేరు, ఎవరిని అడిగినా సరే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళండి, కళ్యాణ్ గారిని కలవండి, రమ్య గారిని కలవండి చెప్తారు అని నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చినటువంటి ఆయనకి నిజంగా చక్కటి విషయం చెప్పినందుకు, చక్కటి న్యాయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. ఈ రోజు కొత్త విషయం కూడా చెప్పారు నిజంగా. సో మాకు కూడా తెలిసిన వాళ్ళకి నలుగురు చెప్తాం. ప్రోగ్రామ్ కూడా చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే సీరియల్స్ చేశారా, ఇది చేశారా పక్కన పెట్టారు నన్ను. మేడం మీరు హిట్ టీవీలో చేస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది, మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయని చాలా మంది అంటూ ఉండడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీ గురించి చాలా చెప్తూ ఉంటారు, నేను చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. అండ్ హిట్ టీవీ వారికి నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది అరేంజ్ చేసి ప్రతి ఒక్కరికి వీలుగా ఉండేటట్టు ఆ మెయిల్ ఐడీస్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్ కానివ్వండి ఈజీగా కాంటాక్ట్ చేసి మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.